హాయ్ బ్రోస్. సో నవీన్ చంద్ర గారి 11 మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ చెప్పే వాళ్ళందరికీ అండ్ రివ్యూ చూసే వాళ్ళందరికీ ఒక చిన్న నోట్, కావాలంటే తీసుకోండి లేదా లైట్ తీసుకోండి, ఓకే. అండ్ ఒకవేళ మూవీకి రివ్యూ చెప్తున్నారా అంటే, ఆ మూవీ సూపర్ ఉంది అంటే వర్డ్ స్ప్రెడ్ చేయండి. లేదు యావరేజ్గా ఉంది అంటే ఓకే పర్లేదు టైంపాస్ కన్నా వెళ్ళి చూడండి అని చెప్పండి. అసలు బాగాలేదు అంటే అవాయిడ్ చేయండి అని డైరెక్ట్గా చెప్పేసేయండి. అంతేగాని బాగాలేదన్న మూవీని హైప్ చేసేసి బాగుందన్న మూవీని లో చేసేసి అంటే ఈ అటు ఇటుగా రివ్యూస్ అయితే చెప్పకండి. సో మన మూవీ గురించి వచ్చేస్తే లైక్ 11 మూవీ అయితే చూసాం మనం. ఆ మూవీ గురించి ఈరోజు మాట్లాడతాం. ఎప్పుడైతే నవీన్ చంద్ర గారు ద మెయిన్ కేసులోకి ఎంటర్ అవుతారో అప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ అంటే లైక్ ఆడియన్స్ కి అర్థమైపోతుంది అనమాట. మూవీ నుంచి డివియేట్ అవ్వరు, అంత క్లియర్ గా అంత ఇంట్రెస్టింగ్ గా మూవీని అయితే నడిపించారు. ఇంటర్వెల్ చాలా ఫాస్ట్ గా వచ్చేసింది అని కూడా అనిపిస్తుంది మనకి. సో ద మెయిన్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ అని చెప్పాలి. సినిమా మొత్తం ఆ సెకండ్ హాఫ్ మీద బేస్ చేసుకునే ఉంటది. అండ్ 11 అనే టైటిల్ కి పక్కా జస్టిఫికేషన్ ఇచ్చారు. బికాజ్ ఆ 11 ఎందుకు పెట్టారు అనేది మనకి క్లియర్ గా సెకండ్ హాఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారు. క్రైమ్ అన్నా లేదా సైకోపాత్ మూవీస్ అన్నా మనకి ఆ డెత్, సీరియల్ కిల్లింగ్ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్ అది ఎలా ఉంటది, ఎలా చేస్తున్నాడు, వైలెన్స్ ఎలా ఉందని చూస్తూ ఉంటాం కదా. బట్ ఈ మూవీలో ఏదో వాళ్ళని హింస పెట్టి వాళ్ళని టార్చర్ చేసి చంపేలా కాకుండా వాడికి ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఆ సిగ్నేచర్ తోనే చంపుకుంటూ వెళ్తాడు. ఆ చంపడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అదే ఆ సెకండ్ హాఫ్ లో ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ తో నడిపించిన స్టోరీ అనమాట. సో అది మెయిన్ గా తీసుకొని అలా స్టోరీని నడిపిస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ గా వెళ్తుందని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే లోపే 2 ట్విస్ట్లు వేస్తారు అనమాట. ఆ 2 ట్విస్టులతో ఇంకా మూవీకి హై వచ్చింది. సో నవీన్ చంద్ర గారి పర్ఫెక్ట్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆ క్యారెక్టర్ ని యాడ్ చేసుకుని అలా పర్ఫామ్ చేసేసారు. మనకు తెలుసు నవీన్ చంద్ర గారు ఎంత మంచి పర్ఫార్మర్ అని చెప్పేసి. సో ఎంత సెటిల్ గా పర్ఫామ్ చేస్తారో ఆ పర్ఫార్మెన్స్ తోనే అసలు పీక్స్ కి తీసుకెళ్లిపోయారు. అండ్ క్లైమాక్స్ లో నాకు ఒక చిన్న ఎలిమెంట్ కూడా బాగా నచ్చింది. సో అది మీకు మూవీ చూస్తే అర్థం అవుద్ది. మాక్సిమం అందరూ అదే అదే పాయింట్ నచ్చుతుందని అనుకోరు, బట్ నాకు ఆ పార్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా నీట్ గా డీసెంట్ గా తీశారు. అండ్ వన్ ఆఫ్ ద డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా అనొచ్చు. మన పక్కనున్న జనాల వల్లే రాక్షసులు తయారవుతారని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో సరౌండింగ్స్ ఎలా ఉంటాయో దానికి రియాక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఈ వీకెండ్ మంచిగా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ని ఎంజాయ్ చేయాలనుకొని మరీ ఎక్కువ వైలెన్స్ లేకుండా మరీ ఎక్కువ ల్యాగ్ లేకుండా చూడాలి అంటే ద 11 పర్ఫెక్ట్ మూవీ అని సజెస్ట్ చేస్తున్నా. గో వాచ్ ఇన్ థియేటర్స్.